అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మేకల్వార్, ఎండి పంచగవ్య, హరి ఓం పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట్, నిజామాబాద్. ఈరోజు మనము మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే థైరాయిడ్ సమస్య. అసలు థైరాయిడ్ రావడానికి కారణాలు ఫస్ట్ చూద్దాము. కారణాలు రావడానికి ఏంటిది అని అంటే శరీరం లోపల వేగాలు ఉంటాయి. మరి వేగాలు అంటే ఏంటి అని అంటే నిత్యము మనము చేసే పనులు అన్నట్టు. ఆ చేసే పనులలో మనం విఘాతం కలిగించడం వల్ల వచ్చే సమస్య. ఆ విఘాతం కలిగించే సమస్యలు ఏమున్నాయి అని అంటే దాని లోపల తుమ్మే కావచ్చు, దగ్గే కావచ్చు, గ్యాస్ వదలడమే కావచ్చు, మళ్ళీ తర్వాత చేసి వాంతులు, కోపము, తీవ్రమైనటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే అదుపు చేస్తారో వారికి థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇలా సమస్యల్ని మనము ఎదుర్కొంటున్నాం కదా. అయితే ఈ సమస్యని ఏ విధంగా నివారణ చేయొచ్చు మనం? అయితే మనం ఏం చేయాలి ఫస్ట్గా అంటే శరీరం లోపల ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలని కంట్రోల్ చేసుకోకుండా వాటిని రిలాక్స్గా వదిలేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ భావాల్ని మనము రిలాక్స్ చేసుకుంటామో అప్పుడు ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి పైన లోడ్ పడడం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పైన లోడ్ విపరీతంగా పడుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే థైరాయిడ్ సంబంధించిన సమస్య స్టార్ట్ అవుతుంది. దాని లోపల మనకు మెడల లోపల వాపులు లాంటివి కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలా కనిపించి మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీరం లోపల అనుకోరాని విభిన్న రకాలటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల లోపల ఏంటిది అని అంటే కొంతమంది లావు విపరీతంగా అయిపోతారు, లేకపోతే చాలామంది ఎండిపోతూ ఉంటారు. ఇలా ఏదైనా జరగచ్చు. అయితే దీని లోపల ఏ రకానికి చెందినారో మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మందులు ఇస్తాం. అయితే ఈ పంచగవ్య చికిత్సలో ముందుగా ఏం చేస్తాము అని అంటే మా దగ్గర ఉన్న మందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమూత్రం లోపల తులసితోని మేము అరకు తయారు చేస్తామన్నట్టు ఇంకో మందులు కలిపి. అది తీసుకునే ముందు ఏం చేయాలి అంటే భోజనానికి ముందు గంట ముందు తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఒక గోళీ ఉంటుంది, తీసేసుకోవాలి. ఇది లేని వారు ఏం చేయొచ్చు మరి తులసి ఆకుల్ని దంచి దాని యొక్క కషాయాన్ని తీసుకొని మనం అద్భుతంగా తాగొచ్చు. అయితే తీసుకున్న తర్వాత ఒక గంట సేపు ఏం తినకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క థైరాయిడ్ పైన అద్భుతంగా ప్రభావం పడుతూ ఉంటుంది. మరి థైరాయిడ్ సంబంధించిన ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? అయితే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ నాభి చికిత్స లోపల ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ నాభిని సెట్ చేసి తర్వాత కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా సర్వైకల్ ఇష్యూస్ని మనం సెట్ చేయాలి. సర్వైకల్కి సంబంధించిన C1, C2, C3 వీటిని మీరు సరి అయిన స్థితిలో కూర్చోపెట్టగలిగితే థైరాయిడ్కి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మీరు సాల్వ్ చేయగలుగుతారు. అలా సెట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే తీసుకునే పదార్థాలు. అయితే సప్లిమెంట్స్ ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? థైరాయిడ్కి మనకు కావాల్సింది ముఖ్యమైన మందు ఏంటిది అంటే తులసి, తర్వాత చేసి లవంగాలు, తర్వాత మిరియాలు, తర్వాత పిప్పలి, ఇలా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మీకు చాలా మందులే ఉన్నాయి. మరి దాని లోపల మీరు తీసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే త్రికట్టు చూర్ణాన్ని మీరు రోజు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము తేనెతో ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీకు థైరాయిడ్ సమస్య అనేది రమ్మన్నా రాలేదు. ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్లీ మనకు క్యూర్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా మనము చూసుకున్నాం అనుకోండి ఇక్కడ థైరాయిడ్కి సంబంధించిన సమస్య అనేది మనకు రాకుండా ఉంటుంది. మరి ఈ థైరాయిడ్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? ఇది వంశపారంపర్యంగా వస్తుందా లేకపోతే ఈ మధ్యలో వచ్చిందా? ఇది మనం చూసుకోవాల్సి వస్తుంది. అయితే దీన్ని మోస్ట్లీ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఈ శరీరం లోపల వచ్చే విపరీతమైనటువంటి వేగాలని కంట్రోల్ చేసుకోకపోవడమే. అయితే కంట్రోల్ని విపరీతంగా కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే థైరాయిడ్ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే
తినే ఆహార పదార్థాలు. తినే ఆహార పదార్థాల లోపల మీరు అతి చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. మరేం తీసుకోవచ్చు అనేసి అంటే గోరువెచ్చగా ఉండాలి, లేకపోతే వేడి పదార్థాలే తినాలి ఎప్పుడైనా సరే. చల్లగాలికి ఎక్కువ తిరగకూడదు. మీ లోపల ఉన్న భావాల్ని ఎప్పుడు అణచివేయద్దు. భావాల్ని విపరీతంగా అణచివేయడం వల్ల మీకు థైరాయిడ్ సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు డాక్టర్లు అనేసి అంటే, నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు, అన్ని థెరపీలు మంచివే, కానీ కొన్ని టైంలో ఏమవుతుంది అనేసి అంటే థైరాయిడ్కి రోగానికి నివారణ లేదు, జీవితాంతం మీరు థైరాయిడ్కి గోళీ తినాల్సిందే అనేసి చెప్తున్నారు. కానీ ఆయుర్వేదం అలా చెప్పదు. ఏదైనా సరే థైరాయిడ్ వచ్చింది అనేసి అంటే రోగం మధ్యలో పోవాల్సిందే. సో ఇక్కడ చేసింది ఏంది వారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ వచ్చిన వారికి ఇవ్వాల్సిన మందుల్ని తులసిగా చెప్పాము, తినే అల్లంగా ఉంది. ఇలా మీరు చూసుకుంటా వెళ్ళిపోతే కొంచెము తీఖా వస్తువులు అంటే కొంచెం కారంకి సంబంధించిన వస్తువులు లాంటివి మీరు ఒకవేళ వాడగలిగితే మీరు అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మీకు థైరాయిడ్ సమస్య అనేది పర్మనెంట్లీ వెళ్ళిపోతుంది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, త్రికట్టు చూర్ణము మీరు ఏ దుకాణంలో అయినా దొరుకుతుంది, అండ్ 1 స్పూన్ తేనె ఒరిజినల్. ఎప్పుడైతే వీటిని కరెక్ట్గా కలిపి చేతి మీద వేసుకొని నాకుతూ ఉండాలి 3 పూటలు. అలా చేస్తే మీకు 15 నుంచి 20 రోజుల లోపల గణనీయమైన మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ సమస్యకి. సో ఈ విధంగా ఈరోజు మనం థైరాయిడ్ సమస్యని గురించి మనం చర్చించుకున్నాం కదా. ఇక మిగతా ఇంకో సమస్యతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లోపల మళ్ళీ వస్తాను. నేను మీ యొక్క డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య. ఓం నమస్తేజీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.